Welcome to my channel. తెలివైన పాత చెట్టు. ఒక చిన్న గ్రామంలో రవి అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి గ్రామం బయట ఉన్న ఒక పెద్ద పాత చెట్టు చాలా ఇష్టంగా ఉండేది. అతను ఆ చెట్టు చుట్టూ ఆడేవాడు, దాని మీదికి ఎక్కేవాడు, నీడలో విశ్రాంతి తీసుకునేవాడు. కాలం గడిచింది. రవి పెద్దవాడు అయ్యాడు. చెట్టు దగ్గరికి రావడం మానేశాడు. ఒకరోజు అతను తిరిగి వచ్చాడు. నాకు డబ్బు కావాలి అన్నాడు. చెట్టు మృదువుగా స్పందించింది. నా యాపిల్స్ తీసుకుని అమ్ముకో. రవి తీసుకుని వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత అతను మళ్ళీ వచ్చాడు. నాకు ఇల్లు కావాలి అన్నాడు. నా కొమ్మల్ని కత్తిరించుకుని ఇల్లు కట్టుకోమని చెట్టు చెప్పింది. అతను అలా చేశాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. చివరికి వృద్ధుడయ్యాక రవి మళ్ళీ వచ్చాడు. నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు, కేవలం విశ్రాంతి కావాలి అన్నాడు. చెట్టు సాంత్వనగా అన్నది, నా పొదిని స్టంప్ ఉపయోగించు, కూర్చొని విశ్రాంతి తీసుకో. రవి కూర్చున్నాడు, తృప్తిగా, శాంతిగా. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, ప్రకృతి ఎప్పుడూ మన కోసం త్యాగాలు చేస్తుంది. దాన్ని గౌరవించండి, ప్రేమించండి, అది అంతే అద్భుతమైనది.